విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ త్రిపాఠితో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే బోధన నియోజకవర్గంలో ₹200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదలిచిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు తరగతి గదులతో పాటు ల్యాబ్ రూమ్లు, లైబ్రరీ, కంప్యూటర్ గదులు, ఆర్ఓ ప్లాంట్, బోర్వెల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలను, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. పలు ప్రశ్నలు వేస్తూ విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు చాక్లెట్లు, బహుమతులు అందించి ప్రోత్సహించారు. వీరి వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. అది క్లోజ్ చేసేసి వాళ్ళకి హార్డ్లీ 225-230 రియాక్టర్ కూడా కాంపౌండ్ వాళ్ళు నువ్వు నెట్టకన్నా ఇప్పుడు ఆయన నువ్వు ఎట్లా నెట్టినావు ఆగు. చాలా పెద్ద చేస్తున్నారు. Listen carefully. Say answers better. Then was Telangana formed. You are English medium, right? You only said. So we can talk in English? No? What, madam? We can? Okay, very good. Achha, before Telangana, what was our state called? Before Telangana, we were Andhra Pradesh. Very good. Can you write spelling of Andhra Pradesh for me? You can. Andhra. Very good, very good. What is your name? Anjali, very nice. Wait, me pay last one, Telugu. Anjali, Leekara.
నా పేరు మలక్కి. చీఫ్ మినిస్టర్ Chief Minister, our Chief Minister. CM. Very good. మంచి ఆఫీసర్ సిటీలా నవీపేటలో గల రైతు వేదికలు నిర్వహించిన విత్తన మేళ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళ కార్యక్రమాన్ని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి సందర్శించారు. రైతులకు అందిస్తున్న వివిధ పంటలకు సంబంధించిన వంగడాలను, ఎరువులు, క్రిమిసంహారక మందుల నాణ్యతను పరిశీలించారు. నకిలీ నాసిరకం విత్తనాల పంపిణీ జరగకుండా ఎక్కడ కూడా రైతు నష్టపోకుండా చూడాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు సమర్థవంతంగా సేవలు అందించేందుకు వీలుగా రైతు వేదికలలో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు మేళ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సరిపడే యూరియా, ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులకు భరోసా కల్పించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా జరుగుతుందని, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని అన్నారు. తెలంగాణలో సమర్థవంతంగా అమలవుతున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పద్ధతిని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని సూచించారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని అన్నారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని, నానో యూరియా వినియోగంపై కూడా రైతులు దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వ్యవసాయ శాఖ అధికారి నవీన్ తదితరులు ఉన్నారు. మేము ప్రతి మంగళవారం రైతు వేదికను నిర్వహిస్తున్నాం. చాలా శాస్త్రీయమైన తరీకాలు చెప్తున్నాం. దయచేసి అటెండ్ అవ్వండి. ఇంకొకటి పెద్ద మనిషి అడిగేటాం. ఇప్పుడు మన పాస్బుక్లో ఉన్నాం 6 ఎకరాలు పట్టండి. గతంలో నాకు 6 ఎకరాలు, నాకు కొడుకు ఒక 2 ఎకరాలు, నేను 4 ఎకరాలు వరకు తీసుకుని పోయేవాడిని. అది కరెక్టా? మన మొక్కజొన్నకి 4 బస్తాలు అయితే దానికి 50% ఇస్తున్నాను మీకు ఉన్న విస్తీర్ణం బట్టి. సో ఇది చాలా శాస్త్రీయమైన తరీకాతో రాత్రి చేయలేదు. 8 నెలల పడింది ఈ యాప్ తీసుకురావడానికి. అండ్ మన పక్కన రాష్ట్రంలో యూరియాతో పాటు డిఏపి అన్ని ఫర్టిలైజర్లు యాప్ ద్వారా ఇస్తున్నాము. సో ఏదైతే మనం ఈరోజు ప్రయోగం చేస్తున్నామో రేపు భారతదేశాన్ని అమలు చేస్తాము. సో మీ అందరూ గర్వపడాలి, మీ అందరూ దీన్ని సహకరించాలి. సాంకేతిక ఇష్యూస్ ఏమీ లేవు, కానీ బుకింగ్ ఆ రోజు బుకింగ్ అయితే కనుక అవును మీరు నెక్స్ట్ డే రావాల్సి. ఓకే, సో ఇక్కడ వ్యవసాయ శాఖ కూడా నా రిక్వెస్ట్, ప్రతి ఒక్క రైతు వేదికలో కూడా ఏ రోజు అందుబాటులో ఉండాలి. ఆ పెద్దలు తెచ్చాడు, నాకు ఫోన్ ఉన్నది రావు, నాకు ఫోన్ లేవు. దాన్ని కూడా మేము పరిశీలించామా. సెక్రటరీలు, కన్సల్టెంట్ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇలా చేస్తే బాగుంటుందని. అవన్నీ డిస్కషన్ చేసి రోజు మన సమస్యలు విన్న తర్వాత బహుశా నిన్ననే మండలంలోకి రాకుండా సొసైటీ పై, అంటే మన రైతు సొసైటీలు ఉన్నాయి కదా, ఆ సొసైటీ ఉంటే బాగుంటుంది అంటే చెట్లు ఎప్పుడు సొసైటీలో ఇస్తే బాగుంటుంది. మనకి ఏమంటారు వ్యవసాయం సొసైటీ అంటే ఏం సొసైటీ? అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొట్టిస్తున్నాం కదా. అందరూ ఎక్కడ బాధపడుతూ అవన్నీ మన కొరకు, రైతుల కొరకు మన ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, మన సెక్రటరీస్ కానీ బాగా ఆలోచిస్తూ ఉన్నాం.
ఎప్పటికీ దొంగల చేతులకి పోవాలి, మా వాళ్ళు ఎప్పటికీ బాగుండాలి అన్న ఉద్దేశంతో చేస్తాము. అదేవిధంగా నాలో యూరియా యూరినేమో ఎక్కడికెళ్ళో తెస్తా ఉన్నాం. ఇదేమో మనము దానికి ఈక్వల్గానే ఉంటుంది, కొంచెం తక్కువ ఎక్కువ. ఇది మనం తయారు చేస్తా ఉన్నాం, మన దగ్గర తయారు చేస్తా ఉన్నాం. మన యుద్ధం అయితే బంద్ అవుతుంది, బోర్డు కూడా బంద్ అవుతుంది. అందుకొరకే ఇది కూడా స్ప్రేడ్ మనుషులందరూ కాకుండా ఎన్సీఎఫ్ఎస్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఏం చేస్తున్నావు? ఫ్యాక్టరీ తీస్తున్నావు అంటే అవి ఏమైనా పనిచేస్తాయి పనిచేస్తాయి. లేకపోతే అంతే ఏం పనిచేస్తుంది. పునరుద్ధరణ చేయాలి ఎన్సీఎస్ఎఫ్ ను, పునరుద్ధరణ చేయాలి ఎన్సీఎస్ఎఫ్ ను, పెంచాలి కార్మిక వర్గానికి వృత్తిని, కార్మిక వర్గానికి వృత్తిని, కార్మిక వర్గానికి వృత్తిని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తి నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలి. 2008 నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వాళ్ళు దెబ్బతిని ఈరోజు అనేక మంది నిరుద్యోగులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని, బోధన్లో ఉన్నటువంటి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలా. కోట్లాది రూపాయల విలువైనటువంటి మిషనరీస్ ఈరోజు తుప్పుపట్టి పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక కోట్ల రూపాయల విలువైనటువంటి ఈరోజు బంగ్లాలు, ఆఫీసులు ఈరోజు కూలిపోయే దశకు చేరుకుంటా ఉన్నాయి. మొత్తం 100 ఎకరాల పైగా ఉన్నటువంటి ఈ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, వీటిని వినియోగంలోకి తేవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఈ నియోజకవర్గానికి చెందినటువంటి భూపతి రెడ్డి గారు కానీ వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ప్రజానీకంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ పట్టణాధ్యక్షులు మందుల బాలు, బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆయన విద్యావేత్తగా, దార్శనికులుగా జాతీయ సమగ్రత కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరవలేనివి అన్నారు. స్వాతంత్రం తర్వాత కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీంతో 1953లో ఒక దేశంలో 2 చట్టాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదని కాశ్మీర్ లో అడుగు పెట్టారన్నారు. అప్పుడే అనుమానాస్పదంగా మరణించి దేశం కోసం నిలిచారన్నారు. అప్పటి నుంచి జూన్ 23ను బలిదాన్ దివాస్ గా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. దానికి అనుగుణంగానే వారి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదివాస్గా మేము చేస్తూ ఉన్నాం కనుక వారు అనేక రకాలుగా వారి యొక్క నిర్ణయాలని ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొని 12 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చి వారు అనుకున్నటువంటి 370 ఆర్టికల్ని వారు రద్దు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. కనుక ఈరోజు ప్రత్యేకంగా వారికి మా యొక్క నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ఈ 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. 370 ఆర్టికల్ని తొలగించాలని చెప్పని అప్పుడు గొప్ప ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం స్ఫూర్తిగా ఢిల్లీ నుంచి చలో కాశ్మీర్ అనే నినాదం పాదయాత్ర చేసినాడు. ఆ పాదయాత్రలో ఆయన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసి మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరణించడం జరిగింది. ఆ మరణం ఇప్పటి వరకు మిస్టరీగా మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అవలంబించిన ఏదైతే విధానాల వల్ల ఈరోజు మన 370 ఆర్టికల్లో అక్కడ కాశ్మీర్లో చాలా బాధలు అనుభవించడం జరిగింది. ముఖ్యంగా హిందువులు నరకయాతన చేసినారు. దాన్ని
ఈ మన శ్యామప్రకాశ్ ముఖర్జీ గారి ఆశయాలను ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆశయాలను బొమ్మ చేస్తూ ఈరోజు 370 ఆర్టికల్ను తొలగించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ సుఖశాంతాలతో ఉన్నారంటే, కాశ్మీర్లో అందరూ సుఖశాంతాలతో ప్రజలు జీవిస్తున్నారంటే అది నరేంద్ర మోడీ గారి పుణ్యమే అని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. లేకుండా అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో బంధించి ఆయన విష ప్రయోగాలు చేసి ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఆయన మరణం కూడా ఇప్పటికీ దేశ యావత్తు ప్రజలకు కూడా ఎలా చనిపోయారనే విషయం కూడా తెలియకుండా అప్పటి నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊచకోతలు కోసి ఆయన్ని చిత్రవేదలు చేసి హతమార్చారు. ఈ యొక్క ఆయన లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మర్చిపోకుండా జనసంఘ్ని స్థాపించిన ఆయన లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీగా అవతరించి ఈరోజు ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆయన ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు అందరికీ సుపరిపాలన అందిస్తున్నారు. అలాగే జూలై 6వ తేదీ నుంచి ఆయన జయంతి ఉత్సవాల్ని కూడా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బూత్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు అలాగే శ్యామప్రకాశ్ ముఖర్జీ గారి ఒక శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని. జూన్ 26న నిజామాబాద్ లో జరిగే కామ్రేడ్ డివి కృష్ణ 4వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లే ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం, డివిజన్ నాయకులు ముత్తెన్న, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జీతగాళ్ల సమస్యల మీద కానీ, కూలీల సమస్యల మీద కానీ, అంతరాంతరానికి వ్యతిరేకంగా కానీ పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ డివికే. అలాంటి వ్యక్తి మనకు దూరం కావటం అంటే ప్రజలకు తీవ్రమైన నష్టమే. కానీ తాను ఏ ఆశయం కోసమైతే 50 సంవత్సరాలు పనిచేసిండో ఆ ఆశయం ఇప్పటికీ ఇంకా పరిపూర్తి కాలేదు. అదేవిధంగా పరిపూర్తి కాకుండా ప్రధానంగా ఈ దేశంలో ఈరోజు మతోన్మాదం పెరిగిపోయింది. అదేవిధంగా కార్పొరేట్ శక్తులు మొత్తం వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకొచ్చుకుంటున్నాయి. అదేవిధంగా సామ్రాజ్యవాదులు ఎప్పుడైతే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టామో, కానీ ఆ తర్వాత అనేక మంది సామ్రాజ్యవాద దేశాలు మన దేశానికి వచ్చి మొత్తం భారత సంపదను కొల్లగొడుతుంటే వాళ్ళకు వంతవాడుతున్న ప్రభుత్వాలు ఈరోజు కేంద్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టి పేద ప్రజల బతుకులలో వెలుగులు తెచ్చినప్పుడు మాత్రమే తన ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోయే వాళ్ళమవుతాం. అలాంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటానికి మనమంతా కూడా కంకణబద్ధులం కావాలా. అప్పుడే డివికి అన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ 26న న్యూ అంబేద్కర్ భవన్లో జరిగే వర్ధంతి సభకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామికవాదులు రావాలని విజ్ఞప్తి. ఆ సమస్యలన్నింటికీ వ్యతిరేకంగా ఆ సంఘాలను ఏర్పాటు చేసి పోరాటాలు నడిపినటువంటి ప్రథముడు. కాబట్టి ఆ అన్న చనిపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి తన వర్ధంతి సభను 26 తారీఖు నాడు నిజామాబాద్ తెలంగాణలో గల న్యూ అంబేద్కర్ భవన్లో ఈ సభ జరుగుతున్నది. ఈ సభకు ఎక్కువ మంది వివిధ రకాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఇవాళ మనం భావిస్తూ ఉన్నాం. కామ్రేడ్ డివికే అన్న ఈ నెల 26వ తారీఖున న్యూ అంబేద్కర్ భవన్లో జరిగేటటువంటి ఈ యొక్క 4వ వర్ధంతిని విజయవంతం చేయాలని, ఈ న్యూ అంబేద్కర్లో జరుగుతున్నటువంటి వర్ధంతి సభకు ముఖ్య వక్తలుగా వచ్చేస్తున్నటువంటి మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు గారిని, అట్లాగే ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సారు, అట్లాగే మన రాష్ట్ర నాయకులు రామచంద్రరావు గారు, ఇలాంటి నాయకులు అందరూ పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సులో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ విభాగం వారితో సంయుక్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు మహిళలపై వేధింపుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో సమాయత ప్రతిజ్ఞ చేయించారు. యువత ముఖ్యంగా స్పందించాలని ఆర్మూరు ఎస్ఐ రజనీకాంత్ కోరారు. పోలీస్ శాఖ వారికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోని అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే డ్రగ్స్ ఒకటే కాదు,
ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒక 4-5 విషయాలలో కూడా మీరు ఇంతకుముందు కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పినాము. లాస్ట్ ఒక 6 months బ్యాక్ 4-5 months బ్యాక్ వచ్చి అప్పుడు కూడా నేను వచ్చిన. ఎందుకు ఇంత మేము అవేర్నెస్ చేస్తున్నామంటే మీ ద్వారా మీ అన్నదమ్ములకి కానీ మీ ఫ్రెండ్స్కే కానీ వాళ్ళకి చెప్తే దీనివల్ల ఒక 10% వాళ్ళు ఇదైనా సరే మాకు మా ఫుల్ఫిల్ అండి అంటే మా ఏం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఆ విధంగా ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఈ మెయిన్ ఏంటంటే డ్రగ్స్ అంటే అది గాంజాయి కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు. మనము శరీరంలోకి వస్తే శరీరంలో ఇంజెక్ట్ అయిన తర్వాత మనను అంటే ఆ మత్తులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా అయిపోతుంది. అంటే వాళ్ళు ఏదైనా క్రైమ్ చేయొచ్చు, న్యూసెన్స్ చేయొచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, అది విధంగా ఏదైనా సరే. అదేంటంటే ఆ విధంగా చేయకుండా ఉండడానికి మనకు దానికి మెయిన్ ఏంటంటే అవేర్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు ఏదైనా అలవాటు అనేది ఒకరి నుంచి ఏ విధంగా ఇంకొకరికి వస్తుందో అవేర్నెస్ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి అనేది అవేర్నెస్. ఇటీవల జాతీయ స్థాయిలో హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా పట్టణ సామాజిక సేవకుడు తులసి పట్వారి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా కమిషనర్ సాయి చైతన్య ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాయి చైతన్య మాట్లాడుతూ పట్వారి తులసి సేవలు ఆదేశమని వారికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పట్వారి తులసి ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీలకు BLO విధుల నుంచి మినహాయించాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని CITU కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీల సమస్యను చర్చించి వాటి పరిష్కారానికి ICDS ప్రాజెక్టు అధికారితో చర్చలు జరపడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగులకు డ్యూటీలు వేయడంతో అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమైన ఈ తరుణంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు SIR నిర్వహించిన అధికారులు ఒత్తిడి చేయడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితులు వస్తున్నాయని, అనేక అంగన్వాడీ కేంద్రాలకు ఆయిల్ కూడా లేరని వారు పీడితో చర్చించడం జరిగింది. అనంతరం వారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు కేంద్రాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వీటి మూలంగా ఒకవైపు అంగన్వాడీ ICDS ఉద్యోగులు తమ గ్రోత్ రావాల్సిందే, తమ ఫోటో క్యాప్చర్ కావాల్సిందే అనే పద్ధతుల్లో ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరోవైపు BLO డ్యూటీలు ఈరోజు SIRని తప్పకుండా చేయాలా, లేకపోతే మీకు కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తుందని అటు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఇరువురి మధ్యన అంగన్వాడీ టీచర్లు మానసికంగా క్షోభకు గురవుతూ ఉన్నారు. అనేక రకాలుగా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు ఆలోచించి ఏదో ఒక రకమైనటువంటి పనులు చేసేటట్టు అంగన్వాడీ టీచర్లకి నిర్దేశించాలని, ఆ రకమైనటువంటి ఆదేశాలతోటి ముందుకు పోవాలని ఈరోజు ICDS PD గారితో చర్చించాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగన్వాడీల యొక్క మానసిక ఇబ్బందుల్ని అర్థం చేసుకొని వాళ్ళ విధుల్ని నిర్వర్తించేట్టుగా చర్యలు చేపట్టాలని కోరుతాం. ఆర్మూరు మండలం మగిడి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ను మరియు PMC పాఠశాలను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చేపూరు సర్పంచ్ శాంతికుమార్ వివిధ గ్రామాల సర్పంచులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు ఇరం శ్రీనివాస్, లింబాద్రి, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.